నిషా కడుపుకి కారణం ప్రేమేనని డీఎన్ఏ రిపోర్ట్స్ చూపించి రేపే పెళ్లి ముహూర్తం అని నిషా వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ రమాదేవి వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పుడే హర్ష చేతిలో డీఎన్ఏ రిపోర్ట్స్ ఉంటాయి. హర్ష చాలా షాకింగ్‌గా, కోపంగా వాటిని చూస్తూ నిషా వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. బావగారు ఏంటా పేపర్స్ అని నిషా వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు. మీరే చదవండి. మీకే తెలుస్తుంది అని హర్ష ఆ రిపోర్ట్స్‌ని నిషా వాళ్ళ నాన్న చేతిలో పెడతాడు. దాంతో వాళ్ళ నాన్న చాలా షాకింగ్‌గా ఆ రిపోర్ట్స్‌ని చదువుతూ అలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. "ఏమైంది డ్యాడీ? ఎందుకలా అయిపోయారు?" అని నిషా అంటే, "నువ్వే చదువు నిషా, నీకే అర్థమవుతుంది. ఆయన ఎందుకలా అయిపోయారో ఆయనకి అర్థం కావటం లేదేమోనని" ప్రేమ్ చెప్తాడు. దాంతో నిషా ఆ పేపర్స్‌ని లాక్కొని చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. హర్ష ఏముంది ఆ పేపర్స్‌లో? నిషా కూడా అంత షాకింగ్‌గా చూస్తోంది అని రమాదేవి అడుగుతూ ఉంటుంది. నిషా కడుపుతో ఉంది కదా! నిషా కడుపులో ఉన్న బిడ్డ తండ్రి ప్రేమ్ కాదని రిపోర్ట్స్ వచ్చాయి అని హర్ష చెప్తాడు. దాంతో రమాదేవి చాలా షాకింగ్‌గా ఏంటి ప్రేమ్ తండ్రి కాదని వచ్చాయా? మరి నిన్న నిషా వాళ్ళు తెచ్చిన రిపోర్ట్‌లో ప్రేమే తండ్రని వచ్చింది కదా! అని రమాదేవి షాకింగ్‌గా ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును రమ. అదే హాస్పిటల్‌లో, అదే ల్యాబ్ నుంచి ఈ రిపోర్ట్ వచ్చింది. నిన్నేమో ప్రేమే తండ్రని వీళ్ళు రిపోర్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ రిపోర్ట్‌లోనేమో ప్రేమ్ తండ్రి కాదని రిపోర్ట్ వచ్చింది. దీనికి మీరేం సమాధానం చెప్తారు అని నిషా వాళ్ళ నాన్నని హర్ష నిలదీస్తూ ఉంటాడు. మీ అమ్మాయి ప్రెగ్నెన్సీకి ప్రేమ్ కారణం కాదని రిపోర్ట్ వచ్చింది. దీనికి మీరేం సమాధానం చెప్తారో చెప్పండి అని హర్ష వాళ్ళ ఇద్దరిని కూడా బాగా నిలదీస్తూ ఉంటే ప్రేమ్, చామ్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అయితే ప్రేమ్, చామంతి ఇద్దరూ కూడా వీళ్ళు దొంగ రిపోర్ట్‌లు తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళి అక్కడ ఉన్న ల్యాబ్ అతన్ని 4 పీకటంతో అతను మొత్తం కూడా నిజం చెప్పేసి ఉంటాడు. గుణ బెదిరించటం వల్లే నేను ఆ రిపోర్ట్స్ ఇవ్వవలసి వచ్చింది సార్. అసలు ఆ డీఎన్ఏ రిపోర్ట్స్ అన్నీ కూడా ఫేక్. అసలైన రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి అని ప్రేమ్ తండ్రి కాదన్న డీఎన్ఏ రిపోర్ట్స్‌ని ప్రేమ్, చామ్ చేతికి ఇచ్చి ఉంటారు. ఇప్పుడు ఆ రిపోర్ట్స్‌ని ప్రేమ్, చామంతి హర్షకి చూపిస్తూ నిషాకి చూపించి షాక్ ఇస్తారు. ఇప్పుడు నిషాని ఎలా గెంటేస్తారన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.